కల్వరి గిరి చేరు మనస వరులకు ఉపకారము సంపా తనను వినసిన పాదముల వరులకు ఉపకారము సంపా తనను వినసిన పాదముల కరుణాలా కల్వరి గిరి చేరు మనస కరము కాటి ధరిని చేసి వరము ఇరిదినాయ కరము కాటి ధరిని చేసి వరము ఇరిదినాయ కరము శీలా దుంజేరారేలా కల్వరి గిరి చేరు మనస ప్రేమ కృపణి మానవత్వమును పైన ప్రేమ కృపణి మానవత్వమును పైన పామరులుని వేసేదనిలా పాటించాలినా కల్వరి గిరి చేరు మనస స్వామి
మాకై పూర్ణ పడదుని ప్రేమాయే కారణము నిజము స్వామి మాకై పూర్ణ పడదుని ప్రేమాయే కారణము నిజము భూమి అదిగోతి పారదీము పూజున్నా దేవా కల్వరికి చేరు మనస పావనాత్మాని నుండి จะ
శ్రీ యేసురక్తమేప్పుడు స్రవించు నాకుగా నాదురంతమందున నా దేవుని నిండు ప్రేమ నిన్ను చూచెదా. యేసు నాకు మారుగా ఆశీర్వాదముగా. శ్రీ యేసురక్తమేప్పుడు స్రవించు నాకుగా నాయాయుష్కాలమంతటా నా సంతసంపదే నా క్రీస్తు యొక్క రొమ్మున నా కాలనీతియే. యేసు నాకు మారుగా ఆశీర్వాదముగా. శ్రీ యేసురక్తమేప్పుడు స్రవించు నాకుగా. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణము కింద భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియు పుట్టి పొందు పిల్లల అధికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయక నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణి శరీరమును నిత్య జీవమునవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమలా నిలిచి 113వ కీర్తనను ఉత్తర ప్రచురంగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 113వ కీర్తన ఉత్తర భాగం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. యెహోవా అన్యులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించి ఉన్నది. ఉన్నతములో అత్యున్నతుడైన మన దేవుడైన యెహోవా కోరిన వాడెవడు? ఆయన ఆకాశములు వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన కుమారుడు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడును
లెంట్లోని 10వ రోజు ఏర్పాటు చేయబడిన చదవగలదు. మొదటిగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం. ఈ సన్నిధి పర్వతములను కట్టండి కనుక ఈ శత్రువుల నుండి నామము సిద్ధి చేయడానికి అగ్ని వచనలను పరిచయించారు, అగ్ని నీళ్లను పొందిచేయడానికి జరుగునని భయంకరమైన తీరు వేసిందే కాదు. అన్ని జనుల నుండి సన్నిధి పర్వతములు కాక నీవు దిగి వచ్చిన ఈ సన్నిధి పర్వతములను తన వరకు కనిపెట్టడానికి విషయమే తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుడు ఎవడు చూడలేదు. అట్టి దేవుడు కాల సమాచారం మనుషులకు నిలబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఈ వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 33వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 33వ వచనం. అప్పుడు పిల్లలేక చనిపోయిన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం చేయడం మోషే చెప్పాడు. మాలో 7 సహోదరులు ఉండేది. మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాడు. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడు 3వ వాడు 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయాడు. అందరి విలువ ఆ స్త్రీ చనిపోయింది. పునరుద్ధానమందు ఆ 7 ఎవరికి భార్యగా ఉండదు, ఆమె వీరందరికీ భార్యగా ఉంటుంది కదా అని ఆయన అడిగారు. అందుకు యేసు లేఖనములను దేవుని శక్తిగా ఎరగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున గోధుమలే ఉంది. మృతులు పునరుద్ధానం చేయు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే ఉన్నాను. దేవుడు మీతో చెప్పిన మాటలు మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పారు. జనులను విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఎవరైనా ఎవరైనా రండి, వస్తున్నారులేండి, కూర్చోండి. అమ్మా కుమారి గారు ఆవిడ వస్తున్నారు, మీరు రేపు చేయండి. सर्वाधिकारी सर्वनंद ప్రభా ఎక్కడైతే ఇదిగో ప్రభా మా మధ్య మీరు ఉన్నారని ప్రభా నా తండ్రి ఈ 40 రోజులు ప్రభా మేము అందరం కూడి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి ప్రభా స్తుతించుకోవడానికి ప్రభా మాకు ప్రభా దయని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా 10 రోజులు ఎంతో చక్కగా జరిపించిన దేవుడు దేవా నీకు స్తోత్రం నాయన. ఇంకా ప్రభా ఇదిగో ప్రభా 30 రోజులు ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము గడుపుతుండగా ప్రభా నీవే ఆది అంతమైన ప్రభా నా తండ్రి ఎల్లకాలము ప్రభా నా తండ్రి నీవే ప్రభా నడిపించుకొని అడుగుతున్నాను దేవా. ప్రభు కూడి నామ ఎత్తులని నామం మీకు తెలిసిన ప్రభా నీ సిలువ జ్ఞానంలో ప్రభా ఇదిగో ప్రభా మేము ప్రభా జ్ఞానించుకుంటా ప్రభా నీవు మా కొరకు సిలువ రక్తం కార్చి ప్రభా మా కొరకు సిలువ వేయించుకుని పునరుద్ధానం లేచి ప్రభా మా జీవాన్ని దేవుడు ప్రభా నీవు స్తుతించడానికి ప్రభా నీవు గర్వపరచడానికి ప్రభా మేము ఇక్కడ కూడి లేనాం దేవా. ప్రభా యేసయ్య మా జీవితాలు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా సౌలు వలె ప్రభా కాకుండా ప్రభా ఆ మృడు వలె కాకుండా
ప్రభా నా తండ్రి యేసయ్యా ఇదిగో మా జీవితాన్ని తగ్గించుకుని ప్రభా నీ సన్నిధిలో ఉండేటట్టు ప్రభా ఇదిగో ప్రభా నీ రక్తము తెలుసు ప్రభా నీ శరీరము ప్రభా నీ రక్తము త్రాగుతూ ప్రభా నీ శరీరము తీసుకున్న మేము ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నిత్య జీవమును వారసుగా ఉండేటట్లు ప్రభా ఇదిగో నీ వాక్కు విరచుండగా ప్రభా మా హృదయాన్ని ప్రభా ఇదిగో ప్రభా నీ జీవగ్రంథంలో మా పేరు ఎక్కించుకునేటట్లు ప్రభా మేము ఉండటానికి ప్రభా నీ గురునాన్ని గ్రహించుకున్నాడు దేవా ఇదిగో ప్రభా నీ దైవ దాసుని ప్రభా 40 రోజులు ప్రభా 10 రోజులు ఎంత చక్కని వాక్యాలతో ప్రభా మమ్మల్ని నింపుతున్నారంటే ప్రభా మారు మనసు ప్రజలు ఫలించుడి ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నీ దేవుడు ప్రభా రాబోతున్నాడు సిద్ధమైన మనసు కలిగి ఉండడానికి ప్రభా ఇదిగో ప్రతిరోజు ప్రభా మాకు చెప్తున్న వాక్యాన్ని బట్టి ప్రభా నీ చెల్లించుకుంటున్నాను దేవా ప్రభా నీ దైవ దాసుని నింపండి నాయన ప్రభా మేము ప్రభా వెలుగొచ్చు శక్తిని ప్రభా గ్రహింపగల మనసును ప్రభా మాకందరికీ దయచేయండి నాయన పిలిచిన మా హృదయాలు తెరిచి ప్రభా మా హృదయములను ప్రభా నీకు అప్పగించుకుని ప్రభా మా కుటుంబాలన్నీ ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఉండేటట్టు ప్రభా ఎక్కడ కుటుంబాలతో ప్రభా పిల్లలతో సహవస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నీ చేతులు సంబోధించుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా చిన్న బిడ్డ మొదలు వరకు ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మ నింపి ప్రభా నా తండ్రి 40 రోజులు ప్రభా జరుగుతున్న ఈ ప్రార్థనలన్నింటినీ ప్రభా ఆశీర్వదించి ప్రభా నీ కృపను నడిపించున్నాయి ప్రభా అలాగే ప్రభా ఇంట్లో రాస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థించున్నాం దేవా ప్రభా యేసయ్యా అందరికీ ప్రభా జ్ఞాన వేకుతల ప్రభా రాజుల ప్రతి బిడ్డ ప్రభా పాస్పోర్ట్ మాత్రమే కాకుండా ప్రభా మొదటి ర్యాంకులో ప్రభా వచ్చి ప్రభా నేను స్తుతించేటట్టు ప్రతి బిడ్డలు ప్రభా జ్ఞానంతో నింపడినైనా ప్రభా మనసులో పడిన బిడ్డను బట్టి ప్రభా ప్రార్థించుకున్నాం దేవా ప్రభా ఇంకా అనేక మంది ప్రభా అనేక ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి యేసయ్యా ప్రభా జ్ఞాన ప్రభా యెహోవాను భయభక్తులు కలిగి ప్రభా జ్ఞానము మూలమని సెలవిచ్చిన దేవుడు దేవా ప్రభా నీ భయభక్తులు కలిగి ప్రభా జ్ఞానం తెచ్చుకుని ప్రభా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్ లో ప్రభా ఏది గుర్తుకు రాకపోయినట్టు ప్రభా వారిని గుర్తు చేసి ప్రభా వారి చెయ్యి పట్టుకుని ప్రభా వారిని ప్రభా నా తండ్రి వారిని నడిపించి రాయొచ్చుని అడుగుతున్నాం దేవా యేసయ్యా నీ సన్నిధి కాంతి ప్రభా మా అందరి మీద ఉదయింప చేసి ప్రభా నీ ఆత్మ మమ్మల్ని అందరినీ నింపి బలపరచమని యేసయ్య సంపూర్ణ Oh
నాలోని చూడని త్రోయాలి కలలు నేనాలు నాకము కరచి చూపించే ఈనాటిరా యేసు ప్రేమ సమాధిని నన్ను బ్రోహాదలచి కరము చాచి నా చేపట్టి చక్కగా పిలిచే ఇలాంటిదా యేసు ప్రేమ. మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ప్రభువు సమాధానం కలుగును. దయచేసి క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుకున్నాక దేవుని మహాకృపను బట్టి లెక్కలోని మతవాసి మనం ప్రవేశించాము. దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుడికి స్థుతులు చెల్లిస్తున్నాను. ఈ 10వ రోజానికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలను చదువుగా దేవుడి కుటుంబాలను దీవించుకున్నాక మనకి యేసు గారు మరి కుటుంబం, మరి జాన్ బాబు కదా జీవనం, శ్యామల గారి కుటుంబం, జ్ఞానరాజు దాసి మేరీ ఆర్టిస్, దాసి మార్పు రాజు, దాసి రమేష్ గారు, దాసి సురేష్ గారు, కుచ్చుల రఘురాజు గారు, కుచ్చుల లలిత గారు, కురుకుటి కమలరత్నం గారు, పార్వతి చిట్టుమర్యం గారు, బండ్ల రవీశ్వర గారి కుటుంబాల ద్వారా వెంటలోని